ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికెళ్లి పింఛను అందించనున్నారు. నల్లమాడులో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజావేదిక వద్ద ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఒంగుటూరు మండలం గొల్లగూడెంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. సీఎం సార్ ప్రోగ్రాం రేపు మనకి 10:30కి సార్ ఇక్కడ టేక్ ఆఫ్ అవుతారండి. ఇక్కడ ప్రజావేదికతో ప్రజలతోటి ఆయన ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. బెనిఫిషరీ హౌస్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతారు. తర్వాత పార్టీ కార్డర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానికి సంబంధించి పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1200 పోలీస్ ఫోర్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే సార్ 10:30 కల్లా టేక్ ఆఫ్ అవుతారు కాబట్టి మీరు వెళ్ళిన అడ్వాన్స్ 8:30 ఆ ప్రాంతంలో కల్లా మీరు వచ్చి వెన్యూలో కూర్చుంటే మీకు ఫ్రీగా ఫాస్ట్గా మీరు వచ్చి వెన్యూలో కూర్చుంటారు. కాబట్టి దయచేసి త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది.